ఎలా ఉండాలంట? నిందారహితుడివై ఉండుము. ఎంత వయసు ఆయనకి? అంటే అవసరం అండి. అప్పటి వరకు దేవునితో సహవాసం చేసుకుంటూ వస్తున్నా కూడా దేవుడు ఆయనకు ఒక హెచ్చరిక చూపిస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఏమైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితుడివై ఉండుము. ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి చాలా అవసరం. 75 సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు దర్శించి మాట్లాడాడు. అప్పటికి 24 ఏళ్ళు నిందారహితుడిగానే బతుకుతున్నాడు. బిడ్డలు లేకపోయినా, భార్య పక్కన చికాకు పెడుతున్నా, పిల్లలు లేరు ఇంకా ఏం దేవుడో ఎట్లనో ఏంటో. ఎప్పుడు ఆకాశం చూడమంటాడు, ఇసుకను చూడమంటాడు, నక్షత్రం చూడమంటాడు. నీకున్నా, నువ్వు భయపడకంటాడు. కానీ నిన్ను దేవుడు నీతో మాట్లాడి 24 ఏళ్ళు అయిందయ్యా, ఇంకెంతకాలం ఎదురు చూద్దాం అని ఒక పక్కన డిస్టర్బ్ చేస్తుంది. ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. ఎవరు? అబ్రహాం గారు చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో.